సార్ నా పేరు మోహన్ రావు. నేను వాకాడ మండలంలో ఎంపీవీఎస్ పంబల్ నందు వర్క్ చేస్తున్నాను. నేను 2025 జనరల్ ట్రాన్స్ఫర్లో మనువోలు మండలం జట్లకొండూరు జీసీ నందు బదిలీ చేశారు. కానీ వాకాడ మండలంలో నేను వర్క్ చేసే స్కూల్లో అక్కడ టీచర్ లేక నన్ను మళ్ళీ రీబ్యాక్ చేయడం జరిగింది. ప్రజెంట్ నేను డిప్యుటేషన్లో వాకాడ మండలం వర్క్ చేస్తున్నాను. కానీ మేము ట్రాన్స్ఫర్ అయిన స్కూల్లో ఆ స్కూల్లో టీచర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కూల్లో ఏంటంటే మనుబోలు మండలంలో నేను ట్రాన్స్ఫర్ బదిలైన స్కూల్లో 30 మంది పిల్లలు ఉండరు, సింగిల్ టీచరు. ఆ స్కూల్లో ఒక టీచర్ 30 మంది పిల్లలకు క్లాసులు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. వెంటనే మాకు ఏం చేయాలంటే డిఎస్సిలో మొదటి ప్రాధాన్యత కింద ఎక్కడైతే మేము ట్రాన్స్ఫర్ బదిలీ ఉన్నామో మా పాఠశాలకు కేటాయించి డిఎస్సిలో కూడా ఏంటంటే దాదాపు 250 మంది టీచర్లు మన జిల్లాలలో ట్రాన్స్ఫర్ బదిలీ అయ్యి అదే పాఠశాలలో డిప్యుటేషన్ మీద రీబ్యాక్ అయ్యి వర్క్ చేస్తున్నారు. కానీ అడ్జిటి పోస్టులో 86 పోస్టులు మాత్రమే ఉన్నాయి. టీచర్ల మట్టుకు 250 మంది డిప్యుటేషన్లో వర్క్ చేస్తున్నారు. కానీ 86 పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి వర్క్ అడ్మిషన్ చేసి మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు వేణుగోపాల్. మేము వాకాడ మండలం ఎంబీపీఎస్ వైట్కుప్పంలో వర్క్ చేస్తున్నాను. అయితే ప్రభుత్వం 2025 జూన్ 16వ తేదీ జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో మేమందరం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యాం. ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా మాకు ట్రాన్స్ఫర్స్ జరిగినట్టుగా అనిపించడం లేదు. అదే ప్రాంతాల్లో మళ్ళీ మమ్మల్ని డిప్యుటేషన్ కింద అలాట్ చేశారు. ఈ అలాట్మెంట్ కొరత అని చెప్తున్నారు. డిఎస్సి అన్నారు, ముందు ఎంటీఎస్లో కొంతమంది వస్తారని చెప్పారు. ఎంటీఎస్లో వాళ్ళ యొక్క బదిలీలు అయిపోయిన తర్వాత ఎంటీఎస్లు మా మండలానికి రావడం జరగలేదు. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు వస్తారు, అప్పుడు రిలీవ్ చేస్తామని చెప్తున్నారు. అయితే డిఎస్సిలో మాకు ఇక్కడ మన జిల్లాకి అలాట్ అయినటువంటి పోస్టులు తక్కువ ఉన్నాయి. రిలీవ్ అవ్వాల్సినటువంటి జనాలు ఎక్కువగా ఉన్నారు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అది ఎలా చేస్తారు ఏంటి అనేది అర్థం కావటం లేదు. కాబట్టి మా యొక్క బాధను అంటే మేము ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అక్కడ డిప్యుటేషన్ చేయడం అనేది మాకు చాలా బాధగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు మా యొక్క సమస్యలను అర్థం చేసుకొని మమ్మల్ని రిలీవ్ చేసి ఆ డిఎస్సిలో కనీసం ఆ డిఎస్సిలో అభ్యర్థులనైనా ముందు మాకు రిలీవర్స్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడన్నా కేటాయించి మిగిలిన పోస్టులకు కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా అడ్జస్ట్ చేసుకొని మమ్మల్ని రిలీవ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.